గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ యామ్ దేవి. ఇవాళ మీకు సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖమైన వ్యక్తి కొండవీటి సత్యవతి గారిని అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. కొండవీటి సత్యవతి గారు రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. ఆమె తొలుత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆఫీస్ అసిస్టెంట్ గా మరియు తర్వాత మండల రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఉద్యోగంలో ఉండగానే ఆమె యాంటీ అరెక్ మూమెంట్, మహిళా ఉద్యమాలు మరియు అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ తో కలిసి పనిచేశారు. 1989 నుండి మొదటి స్త్రీవాద బులెటిన్ లోహిత కోసం స్త్రీవాద సాహిత్యం రాయడం ప్రారంభించిన సత్యవతి గారు 1993లో ఆంధ్రప్రదేశ్లో తొలి స్త్రీవాద పత్రిక భూమిక వ్యవస్థాపక సంపాదకురాలుగా పనిచేశారు. సమాజంలో మార్పుకు పునాది వేయగల సత్యవతి గారు 2000 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ద్వారా మహిళా హక్కుల కోసం పనిచేయడం ప్రారంభించారు. 2006లో ఆమె కష్టాల్లో ఉన్న మహిళల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042522908 తో ఒక మహిళా హెల్ప్ లైన్ ను ప్రారంభించారు. మహిళల కోసం ఉన్న వ్యవస్థలు లింగ సమానత్వ దృక్పథంతో ఉండాలి అని ఆమె నమ్ముతారు. అందువల్లనే ఆమె పోలీసు, న్యాయ వ్యవస్థ, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు మొదలైన విభాగాలకు లింగ సమానత్వంపై శిక్షణలు అందించడం ప్రారంభించారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక పోలీస్ స్టేషన్లలో సపోర్ట్ సెంటర్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు సత్యవతి గారు తెలుగులో బండారు అచ్చమాంబ జీవిత చరిత్ర సహా 11 పుస్తకాలను ప్రచురించారు. సాహిత్య, అభివృద్ధి రంగాల్లో ఆమె అనేక అవార్డులను అందుకున్నారు. వాటిల్లో కొన్ని: దశాబ్ది మహిళ, ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్, లాడ్లీ మీడియా అవార్డ్ ఫర్ సదరన్ రీజియన్ అండ్ నేషనల్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ ఇన్ మీడియా బై UNFPA, బెస్ట్ జర్నలిస్ట్ ఏపీ స్టేట్ అవార్డ్ బై డాక్టర్ పట్టాభి కళాపీఠం మొదలైనవి. ఆమె అనేక విభాగాలు మరియు సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఎన్నో కమిటీల్లో సభ్యురాలుగా నియమించబడ్డారు. అందులో ముఖ్యమైనవి పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్, SVP నేషనల్ అకాడమీ హైదరాబాద్, స్టేట్ సూపర్వైజరీ బోర్డ్ అండర్ PCPNDT యాక్ట్ WCD తెలంగాణ, బిట్స్ పిలానీ హైదరాబాద్, CDAC హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా యూనివర్సిటీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మొదలైనవి. ఆమె సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టం 2013 అమల్లో కూడా కీలక పాత్ర పోషించారు. రంగారెడ్డి జిల్లా లోకల్ కంప్లైంట్స్ కమిటీలో NGO సభ్యురాలుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ ను సమర్థవంతమైన నిర్వహణకు సలహాదారులుగా కొనసాగుతున్నారు. హర్ డ్రీమ్ ఈస్ టు వర్క్ టువార్డ్స్ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఫర్ ఆల్ ఉమెన్. థ్యాంక్ యూ మ్యామ్. మనకి అవసరమైన ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ చాలా ఉన్నాయి, కానీ వాటి గురించిన అవగాహన ఎంతమందికి ఉంది? అవసరమైనప్పుడు ఎవరిని ఎలా సంప్రదించాలి అనే అవేర్నెస్ ఎంతమందికి ఉంది? ఈ అవగాహన పెంచేందుకు కొండవీటి సత్యవతి గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎసెన్స్ గ్రూప్ తో ముచ్చటించేందుకు, ఎసెన్స్ గ్రూప్ ద్వారా సామాన్య ప్రజానీకానికి తెలియజేసేందుకు ఈరోజు ప్రసంగమిస్తున్నారు. మహిళా సమస్యలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఇంటిలో ఆడ మగ భేదం లేకుండా కనీసం ఒక్కరికైనా ఈ సమస్యలు ఎలా వస్తాయి, ఎలా ఫేస్ చేయాలని తెలుసుకోవడం అవసరం. థ్యాంక్ యూ. 1993లో ఒక మ్యాగజైన్ గా స్టార్ట్ అయ్యాం మేము. 93లో వచ్చింది ఫస్ట్ ఇష్యూ ఆఫ్ భూమిక, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున వచ్చింది. ఆ భూమిక విమెన్స్ కలెక్టివ్ అనేది 94లో రిజిస్టర్ అయింది సొసైటీస్ యాక్ట్ కింద. అంటే మొదట్లో మా యాక్టివిటీస్ అన్నీ కూడా మ్యాగజైన్ కిందే ఉండేవి. ఫస్ట్లో అంతగా NGO యాక్టివిటీస్కి ఎక్కువగా చేయలేదు, మ్యాగజైన్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం. ఆ టైంలో నేను జాబ్లో కూడా ఉన్నాను. ఆ జాబ్లో ఉన్నప్పుడు ఒక 3-4 ఇయర్స్ మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవడము, MRO ఉద్యోగం రావడం, దాంతో కొంత గ్యాప్ వచ్చింది. 2000లో మొత్తానికి నేను గవర్నమెంట్ సర్వీస్కి రిజైన్ చేసి భూమికలోనే ఫుల్ టైం చేస్తూ ఉన్నాను. మ్యాగజైన్లో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే మనం సపోర్ట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నామో ఆ టైంలో ఏమీ లేవండి. ఒక హెల్ప్ లైన్ కానీ, ఒక షెల్టర్ హోమ్ కానీ, తర్వాత ఇప్పుడున్న సఖీ సెంటర్స్ అంటున్నాం, సఖీ సెంటర్స్, DV సెల్స్, రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు ఏమీ లేవు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం
ఒక మ్యాగజైన్కి కాల్ వస్తే మా ఇళ్లలో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎవరైనా వాళ్ళకి షెల్టర్ హోమ్స్ పంపడానికి అవకాశం లేదు, ఇంట్లో పెట్టుకోవడము, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళడము, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడము, అట్లాంటి పనులు చేసేవాళ్ళం. అట్లా క్రమంగా మెల్లగా ఈ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి రావడం మొదలైంది. అంటే చాలా వెనక్కి వెళ్తే కనుక 1975 ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇయర్ ఫర్ విమెన్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఎట్లా అంటే 1975 అనేది ఆ, భారతదేశ చరిత్రలో ఒక చీకటి సంవత్సరం. ఎమర్జెన్సీ వచ్చిన సంవత్సరం కూడా అదే. రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ విమెన్స్ డే డిక్లేర్ జరిగింది 1975లోనే. ఆ 75 తర్వాత చాలా చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అంతకుముందు లేని ఒక స్టడీ జరగడము, ఆ స్టడీ ద్వారా స్టేటస్ ఆఫ్ విమెన్ ఎట్లా ఉంది అనే ఒక ఆ స్టడీ నుంచి వచ్చిన అవుట్కమ్ ఏంటంటే ఈ ఉమెన్ కమిషను, ఉమెన్ పోలీస్ స్టేషన్స్ లాంటివి మెల్లగా ఏర్పాటు అవుతూ వచ్చినాయి. అది చాలా మెల్లగా చాలా టైం బౌండ్లో టైం తీసుకుని వచ్చిన సపోర్ట్ సిస్టమ్స్ ఇప్పుడంతగా అప్పుడు లేవు. సో అలాంటి టైంలో 1975లోనే నేను మా చిన్న గ్రామం సీతారాంపురం అని వెస్ట్ గోదావరిలో, అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. ఉద్యోగం కోసమే వచ్చాను, జాబ్ కోసమే వచ్చాను. ఉద్యోగం చేయాలి ఇక్కడ, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుని ఆ, ఒక పోరాటం చేసుకుంటూనే నేను హైదరాబాద్ రావడము. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోవడం, చిన్న చిన్న ఉద్యోగాలు. తర్వాత నా జీవితంలో స్ట్రగుల్ చాలా ఉంది, అది ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు. అయితే విమెన్ ఇష్యూస్ అనేవి నాకు చాలా ఆ, మనసుకు పట్టిన అంశం. పిల్లలు, స్త్రీలు సంబంధించిన అంశాల మీద పనిచేయాలి అంటే. తర్వాత మీరు అడగొచ్చు ఎందుకు అంటే, చాలా కారణాలు ఉన్నాయి. విమెన్ ఇష్యూస్ మీద ఎందుకు పనిచేయాలనే దాని మీద ఆ, మొదట్లో నాకేం పెద్దగా అవగాహన లేకపోయినా క్రమంగా స్త్రీల సమస్యలు, సమాజంలో వాళ్ళ స్టేటస్ ఎట్లా ఉంది, అన్ని రకాలుగాను ఏ పద్ధతిలో నడుస్తున్నాయి, కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, సమాజం ఎట్లుంది, చట్టాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా మెల్లగా మెల్లగా ఆలోచించుకునే దాంట్లో నేను ఈ అంశం మీదే పని చేయాలి, స్త్రీల అంశాల మీదే పని చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల నేను నా జాబ్కి రిజైన్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా ఫుల్గా భూమిక ఉమెన్స్ కలెక్టివ్ మీద మ్యాగజైన్ నడుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంది, మ్యాగజైన్ నడుస్తుంది. మొన్ననే 30 years సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున చేసాం, 30 ఏళ్ళు అయిపోయింది. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ద్వారా ఏమేమి యాక్టివిటీస్ చేయాలని దాని మీద మేము ఫోకస్ చేసినప్పుడు, ఒక్కటి స్త్రీలకి ఏమన్నా సమాచారం కావాలన్నా, ఒక సలహా కావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ ఎంచుకోవాలనే దానికన్నా, ఎక్కడ కూడా ఎలాంటి ఆ, ఉమ్, సమాచారం ఇవ్వడానికి హెల్ప్ లైన్ లాంటివి ఏమీ లేవు. అలాంటి తరుణంలో 2006లో, అంటే నాకు అప్పటికి హెల్ప్ లైన్ అంటే ఏంటనేది నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. కానీ ఎందుకునో వచ్చింది. అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అడ్వకేట్ సూసైడ్ చేసుకున్న నేపథ్యం నుంచి వచ్చిన ఆలోచన అది. అంటే అడ్వకేటే చనిపోతే, చట్టం తెలిసిన ఆమె, మామూలు మహిళలకి ఏదన్నా కావాలంటే, సమాచారం కావాలంటే ఎక్కడికి వెళ్తారు అనే ఆలోచనలోంచి వచ్చింది భూమిక హెల్ప్ లైన్. ఇక్కడ మీకు లోగోలో కనిపిస్తుండేది భూమిక హెల్ప్ లైన్ నంబరు. ఆ హెల్ప్ లైన్ పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఫండ్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కదా. కానీ అప్పుడు ఒకే ఒక్క కౌన్సిలర్ని పెట్టి కొన్ని గంటలు, 8 గంటలు 7 గంటలు అట్లా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను బేసిక్గా రైటర్గా రాస్తూ ఉంటాను, జర్నలిస్ట్గా ఉన్నాను. జర్నలిస్ట్గా ఉండడం వల్ల పేపర్లలో దీని స్టోరీస్ రావడము హెల్ప్ లైన్ గురించి, ఫస్ట్ అసలు హెల్ప్ లైన్ అంటే ఏంటి అనే ఒక కుతూహలము, అట్లా అది చాలా పాపులర్ అయింది. నేను టీవీలకి వెళ్ళడము, హెల్ప్ లైన్ గురించి పాపులరైజ్ చేయడానికి టాక్ షోస్కి వెళ్తూ ఉండేదాన్ని. సో అట్లా కాల్స్ రావడం మొదలైంది. ఒక్క కౌన్సిలర్ సరిపోలేదు. ఇప్పుడు ప్రజెంట్ 3 కౌన్సిలర్స్ అరౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. మార్నింగ్ షిఫ్ట్లో ఉంటారు, నైట్ కూడా కాల్స్ తీసుకుంటాము. ఆ, ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యనే భూమిక హెల్ప్ లైన్ నేషనల్ లెవెల్కి వెళ్ళింది. ఎక్కడి నుంచైనా, ఏ స్టేట్ నుంచైనా, ఈ మధ్య మాకు అస్సాం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, అక్కడి నుంచి కూడా కాల్స్ రావడం మొదలైంది. అట్లా అది ఈ ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో హెల్ప్ లైన్ ఇప్పుడు విమెన్కి చాలా మంచి సపోర్ట్ సిస్టమ్గా నిలబడింది.
తర్వాత గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ వచ్చినాయి. 181 అని తెలంగాణ విమెన్ హెల్ప్ లైన్ వచ్చింది. అది కూడా 24 అవర్స్ నడుస్తుంది. భూమిక అట్లా అంటే హెల్ప్ లైనే కాకుండా మేము పోలీస్ స్టేషన్స్లో పనిచేస్తాము. విమెన్ చెంచల్గూడ విమెన్ ప్రిజన్లో పనిచేస్తాము, లోపల ఇన్సైడ్ ప్రిజన్. తర్వాత బస్తీల్లో పనిచేస్తాము. అన్నిటికన్నా మించి మేము చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక జెండర్ సెన్సిటివిటీ సిస్టమ్స్లోకి రావాలి. విమెన్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సెన్సిటైజ్డ్గా ఎట్లా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ సమస్యని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే అంశం మీద పోలీసులకి చాలా పెద్ద ఎత్తున ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం, జెండర్ ట్రైనింగ్స్. ఈవెన్ జ్యుడిషియల్ అకాడమీకి వెళ్ళి జడ్జెస్కి, తర్వాత ఇందాక మీరు చెప్పారు నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనీలకి, స్టేట్ పోలీస్ అకాడమీలో ఎస్ఐ క్యాడరు, ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ క్యాడర్ వాళ్ళందరికీ కూడా ఈ జెండర్ సెన్సిటివ్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఎక్కువ మా బలం ఏంటంటే మేజర్గా కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్. ఈ హెల్ప్ లైన్లో కౌన్సిలింగ్ జరుగుతుంది, పోలీస్ స్టేషన్స్లో పెట్టిన సపోర్ట్ సిస్టమ్స్లో కౌన్సిలింగ్, ప్రిజన్లో. అంటే మేజర్గా ఈ వర్క్ నడుస్తుంటుంది భూమిక నుంచి. అంటే మేము ఏపీలో కూడా పనిచేస్తున్నాము, రాజమండ్రి, విజయవాడ అండ్ ట్రైబల్ ఏరియా రంపచోడవరంలో కూడా ఆ పోలీస్ స్టేషన్లో సెంటర్స్ ఉన్నాయి, గ్రామాల్లో పనిచేస్తున్నాం. సో ఓవరాల్గా భూమిక వర్క్ అంతా కూడా జెండర్ ఆధారంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య చుట్టూ పనిచేస్తాం. అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటాం. ఇప్పుడు రేపు చాలా ముఖ్యమైన రోజు, 25th నవంబర్, వైలెన్స్ అగెనిస్ట్ విమెన్స్ డే. అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక క్యాంపెయిన్ రోజు. 16 days యాక్టివిజం అంటాము. రేపటి నుంచి మొదలుపెట్టి 10th డిసెంబర్ వరకు, అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే వరకు చాలా విధాలైన కార్యక్రమాలు, క్యాంపెయిన్స్, అవగాహన సదస్సులు అలాంటివన్నీ కూడా ఈ 16 రోజులు జరుగుతాయి. మేము కూడా మా కమ్యూనిటీలో, మేము పనిచేస్తున్న కమ్యూనిటీలో ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సో రేపు ఈరోజు ఈ అంశాన్ని మీతో మాట్లాడడానికి నిజంగా నాకు సంతోషంగా ఉంది. రేపు ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన, క్యాంపెయిన్ చేసుకోవాల్సిన రేపటి రోజు కూడా గుర్తు చేయడానికి నాకు అవకాశం దొరికింది. సో ఇంకొకటి అంటే భూమిక వర్క్ని మనం తీసుకుంటే కనుక డొమెస్టిక్ వైలెన్స్కి యాక్ట్ ఏముంది, తర్వాత పనిచేసే చోట లైంగిక వేధింపులకి చట్టం ఏముంది, తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో మనకు తెలుసు చాలా కూడా విమెన్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే పబ్లిక్ వైలెన్స్ ఉంది, పబ్లిక్ హరాస్మెంట్ ఉంది. పబ్లిక్ హరాస్మెంట్ అంటే ఇప్పుడు మనం చాలా తేలికగా వాడే ఒక పదం ఉంది, ఈవ్ టీజింగ్ అని. దట్ ఈస్ నాట్ ఈవ్ టీజింగ్, ఇట్స్ అ పబ్లిక్ వైలెన్స్. అది ఆడవాళ్ళని చాలా హింస పెట్టే అది కూడా హింసనే. అలాంటి షీ టీమ్స్ ఉన్నాయి తెలంగాణలో. 3 కమిషనరేట్లో షీ టీమ్స్ ఉన్నాయి. ఆ షీ టీమ్స్తో మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి షీ టీమ్స్కి మా కౌన్సిలర్సే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. 10 డేస్కి ఒకసారి ఒక 40-50 మందిని తీసుకొస్తారు పోలీసులు. వాళ్ళు చిన్న చిన్న కేసులు పెడతారు. విషాదం ఏంటంటే అందులో సగం మంది మైనర్స్ ఉంటారు. ఆ అంశం తర్వాత ఇంకొకసారి మాట్లాడదాము. అది చాలా పెద్ద సీరియస్గా ఉన్న అంశం. ఏంటి అంటే మైనర్స్ ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడము, అలోప్మెంట్ కేసులో ఇరుక్కోవడము. చాలా సీరియస్ చట్టం ఒకటి ఉంది, పోక్సో చట్టం అని. అది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా తయారైంది. అమ్మాయిలకి అమ్మాయిలకి ఏం కాదు, అబ్బాయిలకి చాలా ప్రమాదకరంగా తయారైంది. పేరెంట్స్కి ఏమో అవగాహన లేదు వీటి మీద. సో ఈ అన్నిటి చట్టాల మీద అవగాహన కల్పించడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము అందరికీ, మా బస్తీలను కాకుండా వేరే వేరే ఎన్జిఓస్కి, తర్వాత ఐటీ కంపెనీస్లోకి వెళ్ళడము, అక్కడ ట్రైనింగ్స్ చేయడము, అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మొట్టమొదట మనము చట్టాల్లోకి వెళ్తే కనుక ఒకటి మనకి ఉన్న చట్టం ఒకటి ఫస్ట్లో వచ్చింది ఏంటంటే 1961లో వచ్చిన వరకట్న నిషేధ చట్టం. ఇది అమలు కాని ఒక కాగితం పులి. మీ అందరికీ తెలుసు ఈ కట్నాలు ఎంత భారీగా తీసుకుంటారు, ఎంత ఇస్తుంటారు, నడుస్తూనే ఉన్నాయి అన్నీ. కానీ ఒక్క కేసు కూడా బుక్ అయినా
సందర్భం లేదు. ఒక్కళ్ళ మీద కూడా ఏ కేసు బుక్ అవ్వలేదు. అంటే యాక్ట్ వచ్చింది కానీ యాక్ట్కి సంబంధించిన విధి విధానాలు ఎవరు అమలు చేస్తారు, ఎవరికి కంప్లైంట్ చేయాలి, నథింగ్, ఏం లేదు అక్కడ. మీకు కూడా మీరు ఆశ్చర్యపోతుండొచ్చు, ఎవరు 1961 యాక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ అంటే ఆర్డీఓ అని చెప్తారు. ఆర్డీఓ డోంట్ నో. ఆయన దగ్గరికి వెళ్తే మనం నేనేంటండి నాకేంటండి అంటాడు ఆయన, ఆయన కానీ ఆమె కానీ. సో అంటే ఆ చట్టము వచ్చింది అనే మాట తప్ప దాని అమలు కానీ దానికి విధి విధానాలు కానీ ఎవరు అమలు చేస్తారనేది నిల్ మాట. అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ యాక్ట్, దానివల్ల ఏం ఉపయోగం లేదు. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్స్ వచ్చినాయి. ఆ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో మనకున్న ఒక దౌర్భాగ్యం అనాలో ఏమనాలో, అంటే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన పద్ధతులు న్యాయాన్ని, చట్టాన్ని మించి డామినేట్ చేస్తాయి. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఇంకా జరుగుతున్నాయా చైల్డ్ మ్యారేజెస్ అంటుండొచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక అర్బన్ కళ్ళద్దాలు అంటాను నేను. అంటే నగరాల్లో ఉండి ఆ కళ్ళద్దాలతో చూస్తే ఏది కనపడదు. అంటే ఇక్కడున్న పావర్టీ కనపడదు, ఇల్లిటరసీ కనపడదు, చైల్డ్ మ్యారేజెస్ కనపడవు, చైల్డ్ లేబర్ కనపడదు, ఇవన్నీ కనపడవు. ఇంకా ఉన్నాయా ఇవన్నీ? అటనే కులం గురించి కూడా మనం అంటాం, ఇంకెక్కడ ఉందండి కులం అని. సో అంటే డీప్గా మనము క్షేత్రస్థాయిలో చూస్తే గనక చైల్డ్ మ్యారేజెస్ చాలా ర్యాంపెంట్గా జరుగుతున్నాయి. అసలు కరోనా తర్వాత అయితే చాలా ఘోరంగా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే ఆ చట్టం కూడా ఇట్స్ ఎ ఫెయిల్యూర్ యాక్ట్. ఆ చట్టం ప్రకారం ఎంత కఠినమైంది అంటే అది, మీరు ఎవరన్నా ఆ పెళ్ళికి వెళ్ళి 4 అక్షింతలు వేస్తే కూడా మీరు నేరస్తులే. పెళ్లి చేసిన వాళ్ళు, పందిరేసిన వాళ్ళు, భోజనం చేసిన వాళ్ళు అందరూ నేరస్తులే. తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందరూ. కానీ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి, మనం వెళ్తూ ఉంటాము, అక్షింతలు వేస్తారు, భోజనాలు చేస్తారు, మంచిగా అవుతుంది. కానీ ఎక్కడ కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన ఏమో సినిమాల్లో కూడా జరగదు అట్లా. సో ఆ చట్టము ఉంది, ఆ చట్టం అమలు చేయాలి అని మనం గట్టిగా అడిగితే కూడా ఈ పక్కన సంప్రదాయాలు అడ్డొస్తుంటాయి. ఉదాహరణకి మేము రంపచోడవరంలో పనిచేస్తున్నాం. అక్కడ ఏజెన్సీ ఏరియాలో వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. అక్కడ ఈ యాక్ట్ తోటి వాళ్ళకి పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉంది, పోక్సోకి, వాళ్ళ కల్చర్కి. వాళ్ళ మ్యారేజ్ పద్ధతులు కానీ వాళ్ళ ఫ్రీగా ఉండే సొసైటీలో వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సపరేట్గా ఉండే ఆచారం ఉంటుంది. అందులో మైనర్స్ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకొచ్చి పోక్సో కేసు పెట్టడం వల్ల ఒక క్లాష్ వాళ్ళకి. ఇప్పుడు మా ఆచారం ఇది, మేము చేసుకుంటాము, అట్లా ఎట్లా చేస్తారు అనేది ఒకటి నడుస్తుంది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎలోప్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. పిల్లలు వాళ్ళ చాయిస్ అనుకోవాలో, లేదంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఏమీ నేర్పించకపోవడం వల్ల ఏం చేయాలి, వాళ్ళ అడాల్సెంట్ ఏజ్లో వాళ్ళ బాడీలో వస్తున్న చేంజెస్ని అర్థం చేయించే పరిస్థితి ఏది మన సమాజంలో లేదండి. సారీ టు సే దిస్. ఎడ్యుకేషన్లో లేదు, కుటుంబంలో లేదు, సమాజంలో లేదు, ఎక్కడా లేదు. వాళ్ళంతా ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళంతా వాళ్ళు నేర్చుకునే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు వచ్చిన ఈ మొబైల్స్లోను, తర్వాత గూగుల్లోను సెర్చ్ చేసి రాంగ్ నాలెడ్జ్ని తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఈ ఎలోప్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ఒక వారం 10 రోజులు తిరుగుతున్నారు, ఈ లోపల పోలీసులు మిస్సింగ్ కేసు పెడతారు, మిస్సింగ్ తీసుకొస్తారు. ఒక నెల 2 నెలలు ఎక్కడో పెళ్లి చేసుకున్నాం గుళ్ళో అంటారు. తీసుకొచ్చిన తర్వాత అప్పటికి ఏంటంటే ఆ అమ్మాయి చాలా సందర్భాల్లో ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, మైనర్. ఈ తీసుకెళ్ళిన అబ్బాయి మేజర్. ఏం జరుగుతుంది? మేజర్ మీద పోక్సోకే పెడుతున్నారు. ఈ అమ్మాయికి ఏమో అప్పటికే కొంచెం నెలలు దాటిపోయి ఉంటుంది. చాలామంది చనిపోతున్నారు కనలేక, లేదంటే పేరెంట్స్ నాకు వద్దు నువ్వు వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళు హోమ్లో ఉంటున్నారు. ఇంకా ఇది ఒక పెద్ద సమస్య, ఇప్పుడున్న సమస్య. దీనిపైన మేము గవర్నమెంట్ కూడా ఒక కన్సల్టేషన్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే అడాల్సెంట్స్ని సమాజం పట్టించుకోవట్లా. వాళ్ళకి ఏమీ ఓటు హక్కు లేదు, వాళ్ళ వల్ల ఏమీ లేదు, రాజకీయాలకు కూడా పనికిరారు, రాజకీయ నాయకులకి పనికిరారు. అందువల్ల వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోవటం లేదు.
సో ఆ పోక్సో చట్టం అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక గుదిబండలాగా తయారైంది అడాల్సెంట్స్కి. సో ఇప్పుడు రెండోది నేను జంప్ చేస్తున్నట్టున్నాను. ఆ, బాల్య వివాహ నిరోధక చట్టం అనేది ఉంది మనకి. సీరియస్ చట్టమే, మన ప్రొవిజన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో అది కూడా సరిగా లేదు. మూడోది చాలా ముఖ్యమైనది పీసీపీఎన్డిటి చట్టం అని ఒకటి ఉంది. మీరు ఎవరన్నా విన్నారో లేదో తెలియదు నాకు. పీసీపీఎన్డిటి చట్టం అంటే ఏంటంటే ఆ, గర్భస్థ ఆడపిండాలను హత్య చేయకూడదు, ఆడపిండాల్ని ఎదగనియ్యాలి, ఉండనియ్యాలి అనే ఒక చట్టం అది. ఆ ఆడపిల్ల అనగానే స్కానింగ్ చేసి మన దగ్గర అబార్షన్స్ చేయించేది చాలా ర్యాంపెట్గా జరుగుతాయి. అది కూడా చాలామంది ఆశ్చర్యపోతారు, ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి, ఆడపిల్ల మగపిల్ల అట్లా తేడా ఉందా అంటే ఉంది. మన నేషనల్ లెవెల్లోనే ఆ గ్యాప్ అనేది, ఆ రేషియో 100,000కి ఆడపిల్లలు ఎంతమంది అనేది రేషియో కనిపిస్తూనే ఉంది. స్టేట్స్లో కనిపిస్తుంది, నేషనల్ లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడపిండాల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒక్క డాక్టర్ కానీ, ఇక్కడ మన విరించి గారు డాక్టర్గా ఉన్నారు, ఏ ఒక్క డాక్టర్కైనా ఎవరికైనా కేసు అయిందా, ఎవరైనా జైల్లో ఉన్నారా అంటే నిల్, ఎవరు లేరు. ఇవన్నీ జరిగేది డాక్టర్ల పర్యవేక్షణ, తర్వాత టెక్నీషియన్స్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. చాలా జరుగుతున్నాయి, చాలా మహబూబ్ నగర్ లాంటి చోట ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఇంటికి వచ్చి చేస్తున్నారని. ఇంతకుముందు మొబైల్ వెహికల్స్ తీసుకెళ్ళి చాలా లోపల గ్రామాలకు వెళ్ళి చేస్తున్నారని చెప్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఫోన్ కొడితే ఇంటికి వచ్చి చేస్తున్నారని కూడా ఈ మధ్య బయటకు వచ్చింది అక్కడ ఒక కేసు. అంటే చట్ట భయం కానీ, చట్టం ఉంది అనే ఇది కానీ మన సమాజంలో చాలా తక్కువ. చాలా ఆ భయం అనేది చాలా తక్కువ. శిక్షలు ఉండవు, తెలిసినా కానీ రైడ్ చేస్తారు. ఏదన్నా ఒక అల్ట్రాసౌండ్ సెంటర్ మీద వాళ్ళు వెళ్ళి ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యేని ఎవరో ఫోన్ చేస్తారు, అయిపోయింది, అంతే కథం. ఇప్పుడు నేను పీసీపీఎన్డిటి హైదరాబాద్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ఒక్క మీటింగ్ జరగదు, ఒక్క కేసు రాదు, ఊరికే ఆర్నమెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు పిలిచిన మీటింగ్స్ కూడా నేను వెళ్ళను. అది ఏమైనా యాక్టివిటీ ఉంటే చెప్పండి వస్తానంట, కానీ అట్లా ఉంటే అంటే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అమలు మాత్రం ఇలా ఉంటాయి, నీళ్ళు గారిపోతూ ఉంటాయి. సో అది అట్లా, అది కూడా ఏమీ సరిగా లేదు. చాలా ముఖ్యమైన చట్టం ఏంటంటే మనకి 2005లో వచ్చిన డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది రావడానికి మాలాంటి స్త్రీల ఉద్యమాల్లో ఉన్నవాళ్ళని చాలానే ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎందుకనంటే మన భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో కుటుంబం అనేది చాలా పవిత్రమైనది, చాలా గొప్పది, చాలా రక్షణ ఇచ్చేది అనేది ఒక భ్రమ ఉంది. అలాంటి కుటుంబాల్లో హింస ఏంటి అని గవర్నమెంట్ చాలా కాలం ఈ చట్టం తేవడానికి ఒప్పుకోలేదు. చాలా గొడవ జరిగింది, ఉద్యమాలు జరిగినాయి, ఈ చట్టం కావాలి రావాలి అని. ఈ చట్టం వచ్చింది సమగ్రంగానే వచ్చింది. అది సివిల్ చట్టం, దాంట్లో ఏమీ ఆ చట్టం రాగానే చాలా పెద్ద గగ్గోలు కూడా జరిగింది. అంటే మగాళ్ళందరినీ జైలు వేస్తారా, మొగుళ్ళందరినీ జైలు వేస్తారా, అట్లాంటి కామెంట్స్, ట్రోలింగ్స్ అన్నీ జరిగినాయి. అయితే ఈ చట్టం సివిల్ చట్టం, దీంట్లో జైలు వేయడము, పోలీసులు వగేరాలు ఏమి ఉండవు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. అది నేను విడిగా చెప్తాను, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనేది. సఖీ సెంటర్కి దీనికి లింక్ ఉంది కాబట్టి అది చెప్తాను. అంటే ఈ చట్టం చాలా ముఖ్యమైనది. దీంట్లో ఒక మంచి అంశం ఏముందంటే, అంటే ఈ చట్టంలో ఆమెకి గృహహింస జరిగింది, డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని కంప్లైంట్ చేస్తే డిడబ్ల్యూఓ అంటారు, అంటే జిల్లా సంక్షేమాధికారి. ఒక్కో జిల్లాకి ఒక డిడబ్ల్యూఓ ఉంటారు. ఇంతకుముందు పీడీ అనేవాళ్ళు, ఆ పీడీ కాస్త ఇప్పుడు డిడబ్ల్యూఓ అయ్యారు. ఆయన ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి మాత్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి మాత్రం విధి విధానాలు, రూల్స్ అన్నీ ఫ్రేమ్ అయినాయి. పక్కాగా ఫ్రేమ్ అయిన చట్టం ఏదైనా ఉంది అంటే ఇదే. ఫస్ట్లో డీవీ సెల్ అని ఉండేది, ఆ డీవీ సెల్ ద్వారా ఈ చట్టం ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు సఖీ వన్ స్టాప్ సెంటర్స్ అని, దాని హిస్టరీ కొంచెం చెప్తాను తర్వాత. అవి వచ్చిన తర్వాత డీవీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సఖీ సెంటర్కి లింక్ అయింది. సో ఈ చట్టం ప్రకారం ఈ ముఖ్యమైన పరిహారాలు ఏంటి అంటే, ఇక్కడ ఎవరైనా వెళ్తే ఈ కేసు పెట్టుకుంటే కనుక
వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. 5 ముఖ్యమైనటువంటి పరిహారాలు అందులో ఆ చట్టంలో ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్, అంటే కొట్టకుండా, తిట్టకుండా, వైలెన్స్ జరగకుండా ఆపే అంశం ఉంది. తర్వాత చైల్డ్ కస్టడీ, పిల్లల కస్టడీ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది రైట్ టు రెసిడెన్స్. ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ చట్టంలో. ఈ చట్టమే కాదు, మొత్తం చట్టాలన్నిటిలోకి మనం మొత్తం చరిత్ర తీసుకుంటే స్త్రీలకి ఇంటిలో హక్కు అనేది మనకి ఎక్కడ కనబడదు, ఏ ఇందులో కనబడదు. దీంట్లో మాత్రం ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా ఇళ్లలో హింస జరిగినప్పుడు ఏం జరుగుతుంది? నా ఇంట్లోంచి పో అంటాడు హస్బెండ్. ఇది నా ఇల్లు, నా ఒక్కడిల్లు, నువ్వు ఉండడానికి వీల్లేదు. ఏ అర్ధరాత్రి అపరాత్రి పిల్లలతో పాటు బయటికి నెట్టేయడమో గెంటేయడమో జరుగుతుంది. అవి చాలా ఇప్పుడు కూడా జరుగుతుంది. చట్టం గురించిన అవగాహన, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది, రైట్ టు రెసిడెన్స్ అనేది నాకు ఉంది అనే అవగాహన ఎవ్వరికీ లేదు. నోబడీ నోస్ అబౌట్ దిస్ ప్రొవిజన్. అందుకని సఖీ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడము, నీ ఇంట్లో ఉండే రైట్ నీకు కూడా ఉంది అనే ప్రొవిజన్ ద్వారా ఆమె కేసు వేయించడము, అట్లా ఆమెని ఆ ఇంట్లో తిరిగి పంపించగలిగే అవకాశం ఈ ఒక్క చట్టంలోనే ఉంది. అట్లా పిల్లల కస్టడీ కూడా. సో ఇది చాలా ముఖ్యమైన చట్టం. ఇది ఇంప్లిమెంటేషన్ ఎక్కడంటే సఖీ సెంటర్లో జరుగుతుంది. అక్కడ నేను ఆ ప్రొవిజన్లో చెప్తాను. నెక్స్ట్ యాక్ట్ ఏంటంటే చాలా ముఖ్యమైనది, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ యాక్ట్ 2013. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో కూడా ఇందులో ప్రొవిజన్స్ అన్నీ కూడా, దీనికి కూడా రూల్స్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు, ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయి అన్నీ కూడా దీంట్లో చట్టంలో వివరంగా చెప్పారు. ఇది క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ ఈ చట్టం రావడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వేళ ఒక్క మహిళని మనం గుర్తు చేసుకోవాలి, నిజానికి దండం పెట్టుకోవాలి ఆవిడకి. ఎవరు అంటే బన్వారీదేవి. ఆ బన్వారీదేవి అనే ఆమె, 1 సెకండ్, రాజస్థాన్లో ఒక అంగన్వాడీ టీచర్, అక్కడ సాతిన్ అంటారు, సాతిన్గా పనిచేస్తూ ఉండేది. ఆమె ఉద్యోగం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ ఆపడం. ఆ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ కోసమే ఆ జాబ్ ఆమెకు ఉంది. ఆమె రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉండడము, ఎక్కడన్నా బాల్య వివాహాలు జరిగితే ఆపడము, అవన్నీ కూడా ఆమె బాధ్యతల్లో భాగం. అట్లా ఒకరోజు ఆమె గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న పాపకి పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఏర్పాట్లు, పెళ్లి జరుగుతుంది లిటరల్లీ. ఆమె బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ఆపడం కాబట్టి ఆమె వెళ్ళి అక్కడ ఆ పెళ్లిని ఆపింది. చాలా గొడవ పడి, చాలా వాళ్ళతో ఫైట్ చేసి పెళ్ళి ఆగిపోయింది. అయితే ఇక్కడ బన్వారీ ఒక దళిత్ విమెన్, పెళ్ళి అవుతున్నది ఒక ఆధిపత్య కులానికి చెందిన ఒక వాళ్ళది. అక్కడంతా చాలా మోతుబొర్లు అంటాం కదా, అట్లాంటి కుటుంబాల్లో జరుగుతున్న పెళ్ళి. కానీ పెళ్ళి అయితే ఆగింది. ఆ కోపంతో వాళ్ళు ఒక 3-4 డేస్ తర్వాత ఆమె ఇంకొక గ్రామంలో భర్తతో సహా వెళ్తున్నప్పుడు ఆమె మీద అటాక్ జరిగి బాకొట్టి ఈమెని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. గ్యాంగ్ రేప్ జరిగింది ఆమె మీద. ఎవరు చేశారు అంటే అంతా కుటుంబంలో వాళ్ళే, అన్నదమ్ములు, మేనమావులు, అట్లాంటి బంధుత్వాలు ఉన్న వాళ్ళే ఆమె మీద అట్లా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నమ్మలేదు. అదేంటిది, ఒకే కుటుంబంలో వాళ్ళ పేర్లు చెప్తున్నావు, ఇంతమంది నీ మీద ఎట్లా చేశారు, నమ్మలా, ఎఫ్ఐఆర్ చేయలేదు. సో ఆ తర్వాత చాలా గొడవైంది. దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగి ఎఫ్ఐఆర్ చేయించడానికి ఒక ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రాజస్థాన్ హైకోర్టుకి కేసు వెళ్ళింది. ఆ కేసులో ఒక చాలా దౌర్భాగ్యమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఒక జడ్జి. అదేంటంటే, ఈమె దళిత విమెను, వాళ్ళు ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళు, మన దేశంలో అంటరానితనం ఉంది, దళితుల్ని మనం అసలు ముట్టుకోము, రేపు ఎట్లా జరుగుతుంది? వినండి, ఇది జడ్జి, ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు. అట్లా ఆమెకి న్యాయం జరగల. అంటే పోలీసులు నమ్మలేదు ఆమెని, కోర్టు నమ్మలేదు, ఆమెకి న్యాయం జరగల. అప్పుడు నేషన్ అంటే భూమిక లాంటి ఒక ఆర్గనైజేషన్, అక్కడ విశాఖ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది జైపూర్లో,
వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఇంకొంతమంది యాక్టివిస్టులు కలిసి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు ఈ జడ్జిమెంట్ని. అప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ అవి కూడా చాలా అద్భుతమైనటువంటి మానవీయంగా సెన్సిటివిటీతో కూడిన గైడ్ లైన్స్ అనేవి మొదటిసారి సుప్రీంకోర్టు నుంచి వచ్చినాయి అంటాం. మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ఇవన్నీ ఉన్నాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు విశాఖ గైడ్ లైన్స్ అసలు ఎట్లా వచ్చినాయి, దాని చరిత్ర ఏంటి అన్నీ ఉన్నాయి. అట్లా విశాఖ గైడ్ లైన్స్ ఒక మొగాయన జస్టిస్ వర్మ గారు, మీలో చాలా మంది ఆయన పేరు వినుంటారు. జస్టిస్ వర్మ గారు ఇచ్చిన జడ్జిమెంట్ అది. ఆయన బీయింగ్ ఎ మేల్, అంటే పనిచేసే చోట ఆడవాళ్ళు ఉద్యోగస్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఆయన మరి ఎలా అర్థం చేసుకోగలిగాడో తెలియదు. చాలా మంచి నిర్వచనంతో ఇలా అర్థం చేసుకోవాలి ఇవి సెక్షువల్ హరాస్మెంట్ అంటే. ఇలాంటి ఆ, వేధింపులు ప్రతిరోజు ప్రతి క్షణము పనిచేసే చోట ఆడవాళ్ళు ఎదుర్కొంటారు. కాబట్టి దానిని తగ్గించడానికి ఒక మెకానిజం క్రియేట్ చేయాలి అని ఆయన చాలా అద్భుతమైనటువంటి గైడ్ లైన్స్ ఆయన రాశారు. ఆ గైడ్ లైన్స్ 99లో అమల్లోకి వచ్చినాయి. వచ్చినప్పుడు ఆయన చెప్పిన మెకానిజం ఏంటి అంటే, ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది పెట్టాలి ప్రతి ఆఫీస్లోనూ. ఎవరైనా ఇట్లాంటి వేధింపులకు గురైతే ఆ కమిటీకి రిపోర్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ఆ మెకానిజం ఒకటి డెవలప్ చేసి, అది కూడా చాలా వివరంగా ఉంటుంది. ఇప్పుడు అంతా నేను చెప్పను కానీ విశాఖ గైడ్లైన్స్ ఒకసారి మీరు చదవండి. సో ఆయన మాట ఏమన్నారంటే, ఇవి గైడ్లైన్స్ మాత్రమే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ సమగ్రమైన చట్టం తీసుకురావాలి, ఇది చాలా సీరియస్ ఇష్యూ అని కూడా ఆయన చెప్పారు. 1999లో ఆయన మాట అంటే, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు పట్టింది. 2013లో వచ్చింది అది. అది కూడా ఎంతో గొడవ మళ్ళీ డ్రాఫ్ట్స్ పెట్టి ఆ డ్రాఫ్ట్స్లో కన్సల్టేషన్స్ చేసి ఇవన్నీ అయిన తర్వాత ఒక సమగ్రమైన చట్టం 2013లో వచ్చింది. మీరు ఇవన్నీ కూడా నెట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకుని చదవండి ఒకసారి. మా దగ్గర అన్ని బుక్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. సో ఈ చట్టంలో సెక్షువల్ హరాస్మెంట్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, అంటే అది ప్రివెన్షన్ చేయాలి, ప్రొటెక్షన్ చేయాలి అనేది చాలా క్లియర్గా ఉంది చట్టంలో. ఆ చట్టం గురించి అంతే మొత్తం చెప్పాలంటే నాకు అదో ఒక సెషన్ అవుతుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, వాట్ ఈస్ సెక్షువల్ హరాస్మెంట్, హౌ టు అండర్స్టాండ్, అంటే సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, దేనిని సెక్షువల్ హరాస్మెంట్ అంటాము, ఎలాంటి బిహేవియర్ ఆడవాళ్ళని బాధిస్తుంది, వాళ్ళు అందులో ఒక చట్టంలో ఒక మాట అంటారు, సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అని. ఇది ఆడవాళ్ళంగా ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఎదుర్కొనే ఈ సెక్షువల్లీ కలర్ రిమార్క్స్ అంటే, ఇప్పుడు మన సినిమాల్లో పాటలు కానీ, మన వెనక జోక్స్ కానీ, కార్టూన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళకి సంబంధించి. ఇవన్నీ కూడా ఈ చట్టం కింద నేరం. సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అంటే ఆడవాళ్ళు బాడీ షేమింగ్ చేయడము, వెనక నుంచి కామెంట్స్ చేయడము, తర్వాత పోర్నోగ్రఫీ బొమ్మలు చూపించడము, సంకేతాలు చేయడము, ఇవన్నీ కూడా క్లియర్గా చట్టంలో లైంగిక వేధింపులు అని ఒక నిర్వచనం ఇచ్చారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే మనం కంప్లైంట్ చేయలేం. సో ఈ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్లో ఇచ్చిన మెకానిజం ఏంటంటే, ఒక ఆఫీస్లో ఆడవాళ్ళు పనిచేస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఇంటర్నల్ కమిటీ, ఇంతకుముందు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అన్నారు విశాఖ గైడ్లైన్స్లో, కానీ ఈ చట్టంలో ఇంటర్నల్ కమిటీ, ఆ ఇంటర్నల్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. దాంట్లో 5 మంది మెంబర్లు ఉండాలి, ఒక చైర్పర్సన్, 50% విమెన్ ఉండాలి, ఒకళ్ళు ఖచ్చితంగా మాలాంటి ఎన్జిఓస్ ఉండాలి, అవుట్ సైడ్ మెంబర్ కూడా ఉండాలి. అది ఆఫీసులో పనిచేసే వాళ్ళకి, అంటే ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న విమెన్ కోసం. ఆర్గనైజ్డ్ అంటే ఒక ఆఫీస్ ఉండడము, ఒక పని వేళలు ఉండడము, కరెక్ట్గా ఫిక్స్డ్ శాలరీస్ ఉండడము, వాళ్ళు ఆర్గనైజ్ సెక్టర్గా ఉంటారు. కానీ మన దేశంలో అన్ఆర్గనైజ్ సెక్టర్ చాలా మంది ఉన్నారు.
మోర్ దెన్ 80% వాళ్ళే ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ప్రొటెక్షన్ ఏంటి? వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే అంటే విశాఖ గైడ్ లైన్స్లో లేని ఏంటంటే ఇక్కడ డొమెస్టిక్ సర్వెంట్స్, డొమెస్టిక్ వర్కర్స్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనము డొమెస్టిక్ సర్వెంట్స్, సర్వెంట్ మెయిడ్స్ అనడానికి లేదు. వాళ్ళు అప్పుడు వర్కర్స్ అయ్యారు, డొమెస్టిక్ వర్కర్స్ అనాలి. లేబర్ యాక్ట్ కింద వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు, వాళ్ళకి అన్ని ఫిక్స్ అయినాయి వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని. కాబట్టి డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చర్ లేబరర్స్, తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే రోడ్ల మీద చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చారు. మరి వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి అంటే కనుక వాళ్ళకి లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని చట్టంలో చెప్పారు. ఎవరు ఏర్పాటు చేయాలి? కలెక్టర్. ప్రతి జిల్లా కలెక్టరు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఆ నోడల్ ఆఫీసర్ ద్వారా ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీని పాపులరైజ్ చేయాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇగో ఇట్లాంటి కంప్లైంట్ కమిటీ ఉంది, మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు అనేది పాపులరైజ్ చేసే బాధ్యత ప్రతి జిల్లా కలెక్టర్కి ఉంది. నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నంబరు చాలా ప్రముఖంగా అన్ని చోట్ల డిస్ప్లే చేయాలి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. ఈ ఈ చట్టంలో ఈ రెండు మెకానిజమ్స్ ఏర్పాటు చేశారు. ఒకటి పనిచేసే చోట వాళ్ళ అంటే ఆర్గనైజ్ సెక్టర్లో ఎల్సి, ఐసి, అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎల్సిసి, లోకల్ కంప్లైంట్స్ కమిటీ. ఈ రెండు దాంట్లో ఇంకా ఇంకా వివరంగా వెళ్ళాలి అంటే అందులో కంప్లైంట్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఎట్లా పనిష్మెంట్స్ ఇస్తారు, వాళ్ళకి ఏం పరిహారం ఉంటుంది, కంప్లైంట్ చేసిన వాళ్ళకు 3 months శాలరీ ఉంటుంది, లీవ్ ఉంటుంది విత్ శాలరీ. తర్వాత ఆమెకి ట్రాన్స్ఫర్ చేయమని అడగొచ్చు, అతన్నే ట్రాన్స్ఫర్ చేయమని అడగొచ్చు. ఇట్లా చాలా చాలా ఉన్నాయి. సివియర్ పనిష్మెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా ఆర్గనైజేషన్స్లో ఐసీ మెంబర్గా ఉన్నాను. చాలా నేషనల్ పోలీస్ అకాడమీ, సిఐఎస్ఎఫ్ కానీ, బిట్స్ పిలాని, ఇప్పుడు బిట్స్ పిలాని నుంచి కాల్ వచ్చింది, అక్కడ ఒక కేసు జరుగుతుంది. అట్లా ఆ కమిటీ ఉన్న చోట ఖచ్చితంగా ఒక న్యాయం అయితే జరుగుతుంది. ఆ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడానికి పెద్ద ఎత్తున పాపులరైజ్ చేయాలి, ఆఫీసుల్లో పోస్టర్స్ పెట్టాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, ట్రైనింగ్స్ చేయాలి. మీ దగ్గర మన ఆఫీస్లో ఇట్లాంటి కమిటీ ఉంది, మీరు కంప్లైంట్ చేయొచ్చు అనే ఒక ప్రచారం ప్రతి ఆఫీస్లోనూ చేయాలి. ఎవరైనా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరైనా ఇంప్లిమెంటేషన్లో ఏదన్నా లోపం చూపించినా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయినా వాళ్ళకి 50,000 పెనాల్టీ ఉంది. యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి, వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ కావు. ఇట్లాంటి పనిష్మెంట్స్ అన్నీ కూడా ఎవరైతే 10 మంది మించిన ఆడవాళ్ళకి సెంటర్ పెట్టలేదో, కమిటీ పెట్టలేదో వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయి. అట్లనే ఎవరైతే ఈ రెస్పాండెంట్ ఉంటారో ఆ రెస్పాండెంట్కి కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉన్నాయి. చాలామందికి తెలియదు ఇది. మన సర్వీస్ రూల్స్లో కూడా ఎంటర్ అయింది, గవర్నమెంట్ సర్వీస్ రూల్స్లో. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇది కూడా ఒక అంటే పని చేయకపోతే ఏమో రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి కదా. ఇలాంటి బిహేవియర్తో ఉన్న వాళ్ళకు కూడా ఇట్స్ ఆల్సో ఏ పనిషబుల్ అఫెన్స్ అనేది కూడా సిసిఏ రూల్స్లో చేరింది. చాలామందికి తెలియదు. మనం మాట్లాడినప్పుడు ఎవరైనా ఎంక్వైరీ చేసినప్పుడు మేము ఎవరైనా మేల్ పర్సన్ వస్తే ఏమండి ఇట్లా చట్టం ఉందంటే, ఏం చట్టం ఉందండి, అలాంటి చట్టం ఏం లేదే అని మాది ఆర్గ్యూ చేస్తాం. అంటే లేదు, ఇగ్నోరెన్స్ని మనము ఏమీ క్షమించడానికి లేదు కదా, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ చట్టం కూడా అమలులో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే అమలు చేయాలి. అసలు అన్ని చోట్ల ఉన్నాయా లేదా అనే ఒక డేటా కూడా లేదు మన దగ్గర. అది విషాదం ఏంటంటే అన్ని ఆఫీసుల్లోనూ పెట్టారా, అందరు కలెక్టర్స్ ఎల్సీసీలు పెట్టారా? కలెక్టర్స్ పెట్టినట్టే ఉన్నారు. ఇప్పుడు రంగారెడ్డి లోకల్ కంప్లైంట్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను. మెంబర్గా ఉండి కొన్ని కేసులు కూడా ఎంక్వైరీ చేసాం. మిగతా ఉన్నాయా లేదా అనేది
ఒక డేటా డబ్ల్యూసిడి ఆఫీస్లో ఉండాలి. అన్ని ఆఫీస్ ఇట్స్ ఏ మ్యాండేటరీ. ఎవరో తప్పించుకోవడానికి వీల్లేని పెట్టాల్సిన కంప్లైంట్ కమిటీలు ఇవి. అవి పెట్టకపోతే వాళ్ళ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ యాక్ట్కి సంబంధించి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ జరగటం లేదు. జరగకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటే విమెన్ ఇష్యూస్ పట్ల ఉన్న ఒక అలసత్వం ఉంటుంది. విమెన్ ఇష్యూలే కదా, చేద్దాం పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. అంటే నిజంగా ప్రచారం చేయదలుచుకుంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ యాక్ట్ గురించి కానీ, వాటిలో ఉన్న ప్రొవిజన్స్ కానీ, ఈ కంప్లైంట్ కమిటీల గురించి కానీ, లోకల్ కంప్లైంట్స్ కమిటీస్ లో ఉండాల్సిన నోడల్ ఆఫీసర్ ఫోన్ నంబర్లు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి ప్రభుత్వాలకి అవకాశం ఉంది, కలెక్టర్స్కి ఉంది. ఎలా ఉంది? ఇప్పుడు పల్స్ పోలియో అనేది ఉంది. పల్స్ పోలియో తెలియని వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు? నోబడి తెలుసు ఏ రోజు వస్తుంది పల్స్ పోలియో. అంత ఎత్తున మీరు ప్రచారం చేసి దాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్ళిపోయారే. మరి విమెన్ ఇష్యూస్ని ఎందుకని ఇంత లైట్గా తీసుకుంటారు? ఇంత వైలెన్స్ పెరుగుతుంది, విపరీతమైన వైలెన్స్ ఉంది. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఎంతలా పెరిగిందంటే చెప్పలేము అసలు. ఇప్పుడు నేను అంటే భూమికలో నేను సాయంత్రం అయ్యేటప్పటికి నాకు దాదాపు ఒక 100 నుంచి 120 వరకు రిపోర్ట్స్ వస్తాయి. ఇటు హెల్ప్ లైన్ నుంచి వస్తాయి, సపోర్ట్ సెంటర్ నుంచి వస్తాయి, పోలీస్ స్టేషన్ నుంచి వస్తాయి, సఖీ సెంటర్ నుంచి వస్తాయి. అన్నీ దాంట్లో 80% డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ ఉంటాయి. అందులో ఒక 60% తాగుడు వల్ల జరిగిన హింస వస్తుంది, ఆల్కహాలిజం. ఇప్పుడు డ్రగ్స్ కూడా దానికి తోడైనవి. ఇంత ఎత్తున హింస జరుగుతుంది. అంటే ఓన్లీ భూమిక చిన్న పార్ట్, దాంట్లోనే 100 కేసులు ఉంటే ఇక మరి పోలీస్ స్టేషన్కి ఎన్ని వస్తున్నాయి, మిగతా చోటకి ఎన్ని కేసులు వెళ్తున్నాయో మీరు ఊహించుకోవచ్చు. ఎంత ర్యాంపెంట్గా ఉంది, ఎంత హింస పెట్టరేగిపోయింది అనేది ఊహించుకోవచ్చు. అంటే ఈ ఇష్యూని చట్టాలు తెచ్చాం అయిపోయింది అనే ధోరణిలో గవర్నమెంట్ ఉంది అనిపిస్తుంది నాకు. మీరు ఏదడిగితే చట్టం తెచ్చాం కదా అంటే అమలు ఎట్లా ఉంది? ఇంకొక ఉదాహరణ చెప్తాను. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఇందాక నేను చాలా గొప్పగా చెప్పాను కదా, 5 పరిహారాలు ఉన్నాయి. వాళ్ళ ప్రొటెక్షన్ ఉంది, తర్వాత రైట్ టు రెసిడెన్స్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, చైల్డ్ కస్టడీ ఉంది, ఇవన్నీ చెప్పాను కదా. కానీ ఆ చట్టంలో 60 రోజుల్లో జడ్జిమెంట్ రావాలి, 60 రోజుల్లో ఆమెకు ప్రొటెక్షన్ రావాలి, 60 రోజుల్లో ఆమెకు మెయింటెనెన్స్ రావాలి. ఎక్కడొచ్చింది? 6 ఏళ్ళు 10 ఏళ్ళు అలా పడున్నాయి కోర్టులో. మీరు నమ్మరు, వేల కొద్దీ కేసులు అట్లా కోర్టుల్లో పడున్నాయి. మరి ఏంటండి చట్టం వచ్చి ఏంటి లాభం? హింస ఇంతలా పెరుగుతుంది, ఓ పక్కన చట్టం ఉంది, వాళ్ళకి రావాల్సిన పరిహారాలు రాకపోతే వాళ్ళు కేసు పెట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితాలు ఏంటి? ఇళ్లలోంచి వచ్చేసారు, కొన్ని రోజులు హోమ్లో ఉంటారు, కొన్ని రోజులు సఖీ సెంటర్లో ఉంటారు, తర్వాత ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచన అనేది ప్రభుత్వాలకు లేదు. ఇన్ని సిస్టమ్స్ పెట్టాం కాబట్టి అంత చాలా సుభిక్షంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది అని చెప్పుకోవడానికి తప్ప చట్టాల అమలు మాత్రం అమల్లో చాలా అంటే చాలా లోపాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన సపోర్ట్ సిస్టమ్ గురించి చెప్తాను. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో వచ్చింది, చట్టమైంది. 2006లో మనకి ఇంప్లిమెంటేషన్ అయింది ఇక్కడ తెలంగాణ, అప్పటి ఆంధ్రప్రదేశ్లో. స్టార్టింగ్లో డీవీ సెల్ అని ఒకటి పెట్టారు దానికి. ఆ డీవీ సెల్ ఏంటంటే ఇప్పుడు ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఒక ఉంటారు, ఒక సోషల్ కౌన్సిలర్ ఉంటారు. ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత డిఐఆర్ అని ఫైల్ చేయాలన్నమాట. డిఐఆర్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం ఎఫ్ఐఆర్ ఎట్లా వేస్తామో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద డిఐఆర్ అంటే డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఇది చాలా మంది తప్పు చెప్తారు. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఆ అమ్మాయి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లాంటి హింస జరిగింది, హింస జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఎంక్వైరీ చేయడము, అంటే ఆ డిఐఆర్ని ద్వారానే మనం కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఈ రకమైన హింస ఈమె మీద జరిగింది అని దాంట్లో పర్టికులర్గా రాసి
ఆమెకి ఏం కావాలి, ఆమెకు కావాల్సిన రెసిడెన్స్ అడుగుతుందా, మెయింటెనెన్స్ అడుగుతుందా, ఆమె ఏం అడిగితే అది మెన్షన్ చేస్తూ కోర్టులో, ఇందాక నేను చెప్పాను డిడబ్ల్యూ అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా కోర్టుకు వెళ్తుంది కేసు. 60 రోజుల్లో జడ్జిమెంట్ రావాలి, కానీ రాదు. ఇప్పుడు ఈ డిఆర్లు చేసినవన్నీ కూడా చాలా వందల్లో వేలల్లో లక్షల్లో పెండింగ్ ఉన్నాయి. అవి ఏమవుతున్నాయో తెలియట్లేదు. సో ఈ డివి సెల్ అయిన తర్వాత 2012 ఒకసారి వెనక్కి వెళ్దాం. 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. మనందరికీ ఒక బాధాకరంగా గుర్తు తెచ్చుకునే ఒక అంశం అది. ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం చట్టాల మీద ఒక రివ్యూ చేయాలి అనే ఒక ఆలోచనలోకి వచ్చింది. అంటే అంత భయానకమైనటువంటి హింసకి నిర్భయ గురైన తర్వాత ఆమె మరణం కానీ, ఆమె జరిగిన అన్యాయం కానీ, అంటే ఇప్పుడున్న చట్టాలు ఎంతవరకు సరిపడా ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంది అనే దాని మీద ఒక కమిషన్ వేశారు. మళ్ళీ ఆ కమిషన్కి ఎవరంటే హెడ్ అంటే ఇందాక నేను చెప్పిన జస్టిస్ వర్మ గారు. మనకి ఎవరైతే విశాఖ గైడ్ లైన్స్ జడ్జిమెంట్ ఇచ్చారో ఆయననే హెడ్గా ఉంటూ ఒక కమిషన్ వేశారు, జస్టిస్ వర్మ కమిటీ అని, కమిషనర్ కమిటీ. ఇది కూడా నెట్లో ఉంది, చాలా డీటెయిల్డ్గా, చాలా అద్భుతంగా ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ అందులో ఉన్నాయి. దయచేసి ఒకసారి చదవండి, అది కూడా చూడండి. సో ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ 2012 తర్వాత ఈ చట్టాలన్నింటినీ చాలా వరకు సమీక్షించాలి, చేంజ్ చేయాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి అనే రికమెండేషన్స్తో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేశారు పార్లమెంట్కి. సో అందులో ఆయన ఇచ్చిన ముఖ్యమైన రికమెండేషన్లో ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ ఒప్పుకోనిది మ్యారిటల్ రేప్ కూడా భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. దాని కింద కేసు పెట్టుకోవడానికి ఒక సెక్షన్ లేదు, ఐపీసీలో సెక్షన్ లేదు, ఒక చట్టం కూడా లేదు. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి అని ఆయన చెప్పారు, కానీ దాన్ని తీసుకోలేదు. అంటే ఏమన్నారంటే, చర్చ జరిగింది పార్లమెంట్లో, ఈ మ్యారిటల్ రేప్ని చట్టం చేస్తే భారతదేశంలో కుటుంబాలు కూలిపోతాయి అన్నారు. అంటే ఒప్పుకున్నట్టే కదా, అంత హింస ఉంది కాబట్టి చాలామంది కేసులు బయటకు వెళ్తే కనుక కుటుంబం కూలిపోతుంది అనేది. ఇది ఫస్ట్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చిన కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. సో అది తప్ప మిగతావన్నీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. ఆ 12 తర్వాత వచ్చిన చట్టాలు, నిర్భయ అమెండ్మెంట్ యాక్ట్ అని వచ్చింది ఒకటి, దాన్ని నిర్భయ అని అంటున్నారు కానీ ఇట్స్ అమెండ్మెంట్ ఐపీసీకి అమెండ్మెంట్ ఒకటి వచ్చింది. పోక్సో వచ్చింది 2012లో. పోక్సో చట్టం కూడా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, చాలా సీరియస్ చట్టం, చాలా అంటే చాలా. తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ యాక్ట్ 2013, అది కూడా ఆ తర్వాతే వచ్చింది. సో ఈ 3 ముఖ్యమైనటువంటి చట్టాలు వర్మ గారి ద్వారా వచ్చిన చట్టాలు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం మనకున్న సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు అదే అంటే ఆయన ఇచ్చిన రికమెండేషన్స్లో నిర్భయ పేరుతో ఒక సపోర్ట్ సెంటర్ స్టార్ట్ చేయాలి అనేది ఒక రికమెండేషన్. దాన్నే ఫస్ట్లో నిర్భయ సెంటర్స్ అన్నారు, దేశవ్యాప్తంగా నిర్భయ సెంటర్స్ అని స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ అన్నారు, వన్ స్టాప్ సెంటర్స్ అన్నారు. ఇప్పుడు కూడా వన్ స్టాప్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సఖీ సెంటర్స్ అంటున్నాం, వన్ స్టాప్ సఖీ సెంటర్ అంటున్నాం. వాటి నేపథ్యం అది అట్లా వచ్చిన అది. నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ఒక 1000 కోట్ల నిధిని, ఫండ్ని దీని కింద ఎవ్రీ ఇయర్ పార్లమెంట్ అమెండ్మెంట్తో వస్తున్నాము మనీ ఉంది. ఆ డబ్బుని ఈ సెంటర్స్ మేనేజ్ చేయడానికి వాడండి అనేది వాళ్ళు ఇచ్చిన అప్పుడు అనుకున్న మాట. కానీ ఆ తర్వాత ఆ ఫండ్ అంతా దారి తప్పింది. ఇప్పుడు సఖీ సెంటర్స్కి చాలా ప్రాబ్లం ఉంది, ఫండ్స్ ప్రాబ్లం. సో అలా సఖీ సెంటర్స్ వచ్చినాయి. మొత్తం ఇప్పుడు దేశవ్యాప్తంగా 872 సెంటర్లు ఉన్నాయి.
అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అయితే మన తెలంగాణకి సంబంధించి ఒక ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే తెలంగాణలో ఈ సఖీ సెంటర్స్ మేనేజ్మెంట్ని ఎన్జిఓలకు ఇచ్చారు. మిగతా రాష్ట్రాల్లో అంతా గవర్నమెంటే నడుపుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేశారు. ఏంటంటే సీనియర్ ఎన్జిఓస్ ఉన్నాం, మేము మాలాంటి వాళ్ళు కొట్లాడిన వాళ్ళం, ఇలాంటి సిస్టమ్స్ రావాలి, సఖీ సెంటర్ లాంటివి సింగిల్ విండో లాంటి సిస్టమ్ రావాలి బాధితుల కోసం అని చాలా ఫైట్ చేసిన వాళ్ళల్లో ఉన్న ఒక 10 మంది ఎన్జిఓల్ని తీసుకుని ఫస్ట్ అంటే తెలంగాణలో రాష్ట్రాల విభజన జరగకముందు అప్పటి 10 జిల్లాలు, ఆ 10 జిల్లాల్లోనూ 10 మంది ఎన్జిఓలకి మేనేజ్ చేయడానికి సఖీ సెంటర్స్ ఇచ్చారు. అందులో భూమిక నుంచి మేము కరీంనగర్ అండ్ సిరిసిల్ల మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడు రంగారెడ్డి సఖీ సెంటర్ కూడా మేము తీసుకున్నాము. అంటే ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ విమెన్ హెల్ప్ లైన్ ఉంది 181. మీరు 181ని కాల్ చేస్తే అది సఖీ సెంటర్కి లింక్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆదిలాబాద్లోకి మాట్లాడాలి, ఆదిలాబాద్ సఖీ సెంటర్కి ఎవరినైనా పంపించాలి, అక్కడ ఒక కేసుని రెఫర్ చేయాలంటే మీరు 181కి కాల్ చేసి అమ్మ నాకు మీరు రంగారెడ్డి సఖీ సెంటర్ లేదా ఆదిలాబాద్ కరీంనగర్ కలపండి అంటే వాళ్ళు కలుపుతారు. కాన్ఫరెన్స్ కాల్ పెడతారు, అక్కడ ఉన్న కేస్ వర్కర్ కానీ సెంటర్ అడ్మిన్ కానీ మాట్లాడతారు. మీరు ఈ కేసుని అక్కడికి రిఫర్ చేయొచ్చు, మీకు ఏమైనా సమాచారం కావాలంటే కూడా వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ ఇప్పుడు ఏర్పాటైంది. అయితే సఖీ సెంటర్ ఫుల్ ప్లెడ్జ్డ్గా మంచి సిస్టమ్గా ఈరోజు డెవలప్ అయ్యి ఉంది. 24 అవర్స్ ఒక వెహికల్, ఎమర్జెన్సీ వెహికల్ ఉంది సఖీకి, ఎప్పుడంటే అప్పుడు రెస్క్యూ చేయడానికి. తర్వాత ఒక సెంటర్ అడ్మిన్ ఉన్నారు, ఒక కేస్ వర్కర్, 2 కేస్ వర్కర్స్ ఉన్నారు, తర్వాత సైకో సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, ఒక సెంటర్ అకౌంట్స్ పర్సను, ఒక సెక్యూరిటీ, 3 సెక్యూరిటీ పర్సన్స్, 2 అసిస్ట్ చేయడానికి మల్టీపర్పస్ వర్కర్స్, వీళ్ళంతా ఉన్నారు. అంటే దాదాపు ఒక 15 మంది స్టాఫ్ తోటి సఖీ సెంటర్ బాగా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి స్టార్ట్ అయింది తెలంగాణలో. ఇప్పటికీ అదే పద్ధతిలో నడుస్తుంది. ఫండ్స్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, అది ఇక్కడ ఈ అంశం ఇక్కడ కాదు కాబట్టి నేను తీసుకోవట్లేదు. ఆ సఖీ సెంటర్లో కనుక మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా, పిల్లలు కానీ మహిళలు కానీ, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ విమెన్ కానీ, వీళ్ళెవ్వరు చేసినా హ్యాపీగా సఖీ సెంటర్కి వెళ్ళొచ్చు. వెళితే ఫస్ట్ మీకు అక్కడ కేస్ వర్కర్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు, కూర్చోబెడతారు, మంచిగా మంచినీళ్ళు ఇస్తారు, కూర్చోబెట్టి అడుగుతారు, అంతా కేసు అంతా మాట్లాడి నోట్ చేసుకుంటారు, మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కేస్ వర్కర్ చేస్తారు. అప్పుడు బహుశా ఆమె ఏమన్నా దెబ్బలతోనూ లేదంటే చాలా ఎక్స్ట్రీమ్ మానసిక సమస్యతో కనిపిస్తుందంటే వెంటనే హాస్పిటల్ పంపిస్తారు. మర్చిపోయిన మెడికల్ వర్కర్స్ కూడా 2 ఉంటారు సెంటర్లో. రాగానే ఫస్ట్ బీపీ చెక్ చేయడం కానీ, తర్వాత వాళ్ళకి వైటల్స్ చూడడం కానీ, చూసిన తర్వాత గాయాలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. మన వెహికల్లో తీసుకెళ్తారు, పారామెడికలే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మెడికల్ లీగల్ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తారు. అక్కడ వైద్యం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సెంటర్లో 5 రోజులు ఉండొచ్చు ఆమె. ఆ 5 రోజులు ఆమె రిలాక్స్ అవ్వచ్చు, ఆమె సమస్య నుంచి కొంత మాట్లాడడానికి అవకాశం తీసుకోవచ్చు. తర్వాత ఆమె రాగానే ఫస్ట్ ఒక వెల్కమ్ కిట్ అని, ఆమెకి సరిపడా వస్తువులతోటి ఒక వెల్కమ్ కిట్ కూడా ఇస్తారు. అందులో అన్నీ ఉంటాయి ఆమెకు 5 రోజులు వాడుకోవడానికి, చెప్పులు బొట్లుతో సహా అన్నీ. అట్లా ఆమె ఒక 5 డేస్ రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇంటికి అంటే కనుక గవర్నమెంట్ నడుపుతున్న షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, స్వాధార గృహ అంటాం దాన్ని. అక్కడ 3 ఇయర్స్ ఉండొచ్చు ఆమె. ఒక్కోసారి ఈమె పిల్లలతో కూడా వస్తుంది, ఈమెని మనము స్వాధార గృహంలో దిగబెట్టచ్చు, అక్కడ ఆమె ఇండోలన్నా ఉండొచ్చు. సో కేస్ వర్కర్ తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆమెకి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్ కౌన్సిలర్ కేసు తీసుకుని, ఇందాక నేను చెప్పాను డిఐఆర్ అని, ఆమె కేసు చేసుకోవాలనుకుంటుంది అనుకుంటే కనుక ఆ డిఐఆర్ తీసుకెళ్ళి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది.
ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్కసారి సఖీ సెంటర్కి ఎవరైనా ఒక సర్వైవర్, ఒక బాధిత మహిళ వచ్చారు అంటే ఆమె ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు, ఆమె ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ వీళ్ళే చేపిస్తారు. ఒక పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ ఉండాలి. ఇప్పుడైతే వాళ్ళు ఇంకా ఎవరు లేరు, కానీ హోంగార్డ్స్ ఉన్నారు, ఒక మహిళా పోలీస్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయించడం మనమే చేస్తాము, డిఐఆర్ మనమే చేస్తాము, హాస్పిటల్కి తీసుకెళ్తాము, వాళ్ళకి ఈ ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ కేసుకు సంబంధించిన అది చేపిస్తాము. ఆమెకి రావాల్సిన ఏమన్నా నష్టపరిహారం ఉంటే కనుక ఆ నష్టపరిహారం గురించి కూడా మనం దాని గురించి కూడా పర్సూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈరోజు మనకి ఉన్న బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ సఖీ సెంటర్. అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అక్కడ సర్వీసెస్ని కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కానీ చేసుకోగలిగితే వాళ్ళు చాలా వరకు ఆ హింస నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు సఖీ గురించి అది ఇంకేం మర్చిపోయాను నేను. మేడం, సఖీ సెంటర్ ఎక్కడుంది మేడం? సఖీ సెంటర్ ప్రతి జిల్లాలోనూ ఉందండి. ఓకే. ప్రతి జిల్లా ఆఫీస్లోనూ ఉంది. మీరు భూమిక హెల్ప్ లైన్ నంబర్ నోట్ చేసుకుని కాల్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మొత్తం నేషన్ వైడ్ ఉన్న సెంటర్స్ అడ్రస్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, హైదరాబాద్లో ఒకటి ఉంది, రంగారెడ్డిలో 2 ఉన్నాయి, మేడ్చల్లో 2 ఉన్నాయి, కరీంనగర్లో 1, తర్వాత సిరిసిల్ల, అన్ని జిల్లాల్లోనూ 33 జిల్లాల్లోనూ ఉన్నాయండి సెంటర్లు, హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. సో ఇప్పుడు దీని తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు హెల్ప్ లైన్ నంబర్ నోట్ చేసుకోండి. హెల్ప్ లైన్ కాల్ చేస్తే కనుక మీకు కావాల్సిన సమాచారం ఏదన్నా, మేము చాలా మెటీరియల్ కూడా డెవలప్ చేస్తాము. చాలా అంటే చాలా పోస్టర్స్, చిన్న చిన్న బుక్లెట్స్ ట్రైనింగ్లో వాడుతూ ఉంటాం. వీటిని లైఫ్ స్కిల్స్ మీద, మెంటల్ హెల్త్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మెన్స్ట్రల్ హైజీన్, సెక్షువల్, చైల్డ్ మ్యారేజ్ పోస్టర్స్, పోక్సోకి సంబంధించినవి. ఇక్కడ పోక్సోకి సంబంధించిన ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. పోక్సో చట్టము చాలామంది అనుకుంటున్నట్టుగా లైట్గా తీసుకుంటున్నారు అందరూ కూడా, కానీ అది చాలా సీరియస్ ప్రొవిజన్స్ ఉన్న చట్టం. ఇంతకుముందు ఈ నిర్భయ ఇన్సిడెంట్ జరగక ముందు రేప్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు నిర్వచనం మారిపోయింది. ఎట్లా మారిపోయింది? ఆమె వజైనాలోకి ఏవో చొప్పించి, రాడ్స్ చొప్పించేంత ఆమెని హత్య చేసిన తర్వాత, అంటే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పెనట్రేషన్ జరిగితే మాత్రమే ఒక రేప్ జరిగినట్టుగా ఒక నిర్వచనం ఉండింది. కానీ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోక్సో ప్రకారం ప్లస్ నిర్భయ అమెండ్మెంట్ ప్రకారం ఇది ఏంటంటే, ఏదన్నా పెన్సిల్ కానీ, పెన్ను కానీ, వేలు కానీ ఇట్లా చొప్పిస్తే కూడా ఇట్ అట్రాక్ట్స్ రేప్ లాస్. అంత సీరియస్. పెనట్రేషనే అవసరం లేదు. ముట్టుకున్న, టచ్ చేసిన, అక్కడ చేయి పెట్టిన ప్రైవేట్ పార్ట్స్ మీద చాలా చాలా సీరియస్ మాట ఇప్పుడు అది. అయితే పేరెంట్స్కి ఎవరికి విషయం తెలియట్లేదు. ఇందాక చెప్పినట్టుగా చాలామంది మగపిల్లల మీద ఇప్పుడు జైల్లో ఉన్నారు చాలామంది, ఈ కేసుల్లో ఇరుక్కుని, పోక్సోలో ఇరుక్కుని. ఇంకోటి పనిష్మెంట్ కూడా మారిందండి. ఇంతకుముందు రేప్ కానీ సీరియస్ ఒఫెన్సెస్కి లైఫ్ టర్మ్ అనేవాళ్ళు. లైఫ్ అంటే 7 or 14 తర్వాత ఆయన బయటకు వచ్చేది, ఆయన ఆమెగానే. కానీ ఇప్పుడు లైఫ్ అంటే లైఫ్, బయటకు వచ్చే సమస్య లేదు. సీరియస్గా అది 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు లైఫ్ ఆఫ్ పోక్సో కింద ఏదైనా రుజువు అయితే కనుక, ఈ మధ్య మీరు చాలా చూసుంటారు, లైఫ్ పడ్డ చాలామందే ఉన్నారు. కాబట్టి ఈ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ కానీ, ఈ చట్టాల గురించి కానీ మగపిల్లలకి చాలా అవగాహన కల్పించాల్సిన మగపిల్లలకి, పేరెంట్స్కి ఇవన్నీ సరదా విషయాలు కాదు. ఇళ్ళల్లోంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకోవడము, తర్వాత ఈ కేసుల్లో ఇరుక్కోవడము, ఇవన్నీ అంటే రిపర్కషన్స్, దానివల్ల ఏం ప్రభావం ఉంటుంది జీవితం మీద అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పోక్సో యాక్ట్ గురించి ప్రతి స్కూల్లోనూ బహుశా ఇవన్నీ పాఠాల్లోకి రావాలి. నా ఉద్దేశం, నేను ఎప్పుడు అడిగేది ఏంటంటే, ఇన్ని చట్టాలు తెచ్చారు, ఎట్లా తెలియాలి? పిల్లలకి ఎట్లా తెలియాలి, పెద్దలకి ఎట్లా తెలియాలి?
చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పితే గనక లైఫ్ స్కిల్స్ కానీ ఈ చట్టాల గురించి కానీ సపోర్ట్ సిస్టమ్స్ 1098 ఉంది, ఎంతమంది తెలుసండి? నేను మొన్న ఒక పెద్ద స్కూల్కి వెళ్ళాను, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న పెద్ద స్కూలు. పిల్లలు ఎవరిని అడిగినా వాళ్ళకి 1098 అంటే తెలియదు, చైల్డ్ రైట్స్ అంటే తెలియదు. చైల్డ్ రైట్సా అవేంటివి అని అన్న ఒక అబ్బాయి. అలాంటి మరి పబ్లిక్ స్కూల్స్లో చదువుతున్నారు పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ మీద ఏమైనా జరిగితే ఏం చేయాలనేది వాళ్ళ కోసం ఒక 1098 అనే సపోర్ట్ సిస్టమ్ ఉంది అనేది పిల్లలకు తెలియదు, చాలామంది పిల్లలకు తెలియదు. సో మన ముందున్న కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, వాటి స్థానంలో అన్నీ ఉన్నాయి, ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటి స్థానంలో ఉన్నాయి. కానీ మనకే ఎరుకలేదు, మనకే తెలియదు. ఆ తెలియడానికి ఎవరి పరిధిలో వాళ్ళు ప్రయత్నం చేయాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దాని మీద మనం ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే కనుక ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ మాట్లాడగలిగితే బాగుంటుంది. అది ముఖ్యంగా పోక్సో. ఈ ఇందాక నేను ఫస్ట్ మెన్షన్ చేశాను ఈ షీ టీమ్స్ గురించి. షీ టీమ్స్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పబ్లిక్ ప్లేస్లో మగపిల్లలు చాలా ఆకతాయి పనులు చేస్తున్నారు. ఆకతాయి పనులు అంటే ఫోటోలు, అప్పుడే అట్లా కాదు, ఫోటోలు తీస్తున్నారు, వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, వాళ్ళు బస్సులు ఎక్కినప్పుడు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద ఫోకస్ చేసి తీస్తున్నారు, తీసి ఊరుకుంటలేదు, అవన్నీ మార్ఫింగ్ చేసి మళ్ళీ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను పెడుతున్నారు. అంటే అట్లా వాళ్ళు సైబర్ క్రైమ్ని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు చేసే పనుల ద్వారా. ఇది కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ఇన్ని సంవత్సరాల్లో మా కౌన్సిలింగ్ వల్ల, అంటే 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తాం కాబట్టి ఒక్క కేసు కూడా మళ్ళీ రిపీట్ కాల. వాళ్ళు తెలియదు అంటే ఏం జరుగుతుంది ఈ కేసులో ఇరుక్కుంటే, ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే ఏం జరుగుతుంది జీవితంలో అనేది మనం చెప్పగలిగితే వాళ్ళ ఫ్యూచర్ అంతా ఎట్లా నాశనం అయిపోతుందో అనేది చెప్పగలిగితే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అందుకని వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళ అమ్మ నాన్న ఒక బైక్ కొనిస్తారు, ఒక మొబైల్ ఫోన్ కొనిస్తారు, రోడ్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సైబర్ క్రైమ్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఈ విషయాలు కూడా మీరందరూ మరి ఇందులో ఉన్న ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఈ అవగాహనకు సంబంధించిన పనుల్లో ఉంటే గనక దయచేసి అవగాహన కల్పించండి. మీకు ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సజెషన్స్ కావాలన్నా భూమిక హెల్ప్ లైన్ 1800-425-2908. దానికి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఉంది, 94923-62908. 94923-62908. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వెంటనే మేము ఆ మెసేజ్ చూసుకుని మీకు ఏమన్నా సలహా కావాలంటే ఇస్తాము. అట్లనే 1800-425-2908. ఇది భూమిక హెల్ప్ లైన్. 181 తెలంగాణ గవర్నమెంట్ హెల్ప్ లైన్. ఈ భూమిక హెల్ప్ లైన్ 24 hours పనిచేస్తుంది. ఎనీ టైమ్ యూ కెన్ కాల్. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీకు ఏమైనా ఇష్యూ ఉంటే, ఎవరికన్నా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి.